18,000 సంపాదిస్తే సగం బతకడానికి అవసరమైన 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఈరోజు మనకు కార్డు ఇస్తున్నారు. 60 సంవత్సరాల తర్వాత కార్డు గీక్కోవడానికి పనికిరాదు. మరి ఎందుకు మనం నెలకు రూపాయి చొప్పున సంవత్సరానికి 12 రూపాయలు 5 ఏళ్లకు 60 రూపాయలు కట్టి ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేసుకుంటే 9,000 ఇవ్వడానికి మీకు ఏమి ఇబ్బంది అని ఈ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మనం అడిగేది రేవంత్ రెడ్డి గారు మినిస్ట్రీ కూర్చోబెట్టి మాట్లాడి అక్కడ బడ్జెట్ ఆమోదం చేసుకొని మాకు ఈ పెన్షన్ ఇవ్వమని అడుగుతలేము. మా డబ్బులున్నాయి, మా ట్రస్ట్ ఉన్నది, మా తెలంగాణ సంక్షేమ బోర్డు ఉన్నది, అందులో 100 కోట్లు ఉన్నది. ఆ కోట్ల ద్వారానే మాకు పెన్షన్ ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇది తప్ప. అంతేకాదు ఈరోజు హెల్త్ టెస్ట్ల పేరు మీద ఊర్లకు వచ్చి వాడు రక్తం పీలుస్తూనే ఉన్నాడు. ఎంత అంటే సూదులు పెట్టి పీలుస్తూనే ఉన్నాడు. నిజంగా ఎవడైనా ఆరోగ్యం బాగా చేస్తారంటే నాకు కూడా ఖుషినే. కానీ వాడిచ్చే మెసేజ్ వాట్సాప్ వస్తుందో రాదో, వాందో కాదో, ఎల్లయ్యదో బల్లయ్యదో ఎవరిదో తెలియదు. అది వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలో మనకు తెలియదు. కానీ వానికి మాత్రం 100 కోట్ల రూపాయలు, ఒక్కొక్క కార్మికుడు 2,500 చొప్పున 100 కోట్లు ఈరోజు ఉండే లక్షల కార్మికుల్ని ఈరోజు సంస్థ తీసుకుంటా ఉన్నది. ఇది అవునా కాదా మీరు ఆలోచన చేయాలి. అందుకని నేను అనేది ఏంటంటే ఇది వద్దు. ఈరోజు సార్ చెప్పినటువంటి ఈఎస్ఐ సంస్థ ఉన్నది. ఈ డబ్బు లేదో ఈఎస్ఐ సంస్థ కట్టండి. అక్కడ హాస్పిటల్ ఉన్నది, అక్కడ డాక్టర్లు ఉన్నారు, అక్కడ ఆపరేషన్లు ఉన్నాయి. అన్ని మేము ఈఎస్ఐ ద్వారానే చేసుకుంటాం. ఈ డబ్బులు ఈఎస్ఐ కట్టమని డిమాండ్ చేస్తున్నాం. ఇది తప్ప ఒప్ప మీరందరూ ఆలోచన చేయాలి. మేము మిగతా సంఘాలు ఇదే మాట్లాడుతున్నాం. 10 ఏళ్లకెళ్ళి ఇదే మాట్లాడుతున్నాం. 10 సంవత్సరాలకెళ్ళి ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వంలో చలనం లేనటువంటి విషయాన్ని ఈ ఐక్యత ద్వారా ఇట్లా వేలాది మంది కార్మిక వర్గం నడి రోడ్డు మీదకి అంజయ్య భవన్ ముందల నిలబడితే తప్పకుండా మన సమస్య మనమేమడిగినాం? సహజంగా చచ్చిపోతే 5 లక్షలు ఇవ్వండి అయ్యా అన్నాం. సహజ మరణం చచ్చిపోతే ప్రమాదానికి 10 లక్షలు ఇచ్చిండు, శబాష్ ఒప్పుకుంటాం. కానీ సహజంగా చచ్చిపోయే వాడికి 5 లక్షలు రైతుకి ఇస్తలేరా అన్న? గుంట ఇస్తున్నారు, సెంట్ ఉంటే ఇస్తున్నారు. ఇవ్వద్దని నేను అంటలేదు. మేము కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నాం. మరి మాకు 5 లక్షలు ఇవ్వడానికి నీకేం నొప్పి అనేటువంటిది మేము అడుగుతాము. ఎందుకంటే ఇదేదో గవర్నమెంట్ లో బడ్జెట్ పెట్టి వాళ్ళంతా కూర్చొని తీర్మానం చేసి ఒక మంత్రి ఒప్పుకున్నాడు, ఒక మంత్రి ఒప్పుకుంటలేడు కాదు. జస్ట్ ఒక ఆర్డర్ వేస్తే